హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అటెండ్ అయినా సరే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాలి. సో నేను మా యూట్యూబ్ వీడియోస్లో మనకి ఎగ్జామ్స్లో వచ్చే అన్ని చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మీరు మా రాబోయే యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి. ప్రస్తుతం మనము పర్సంటేజెస్ అనే చాప్టర్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఒక్కొక్క వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చొప్పునే ఇస్తాను అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీరు వాటిని చూసి నేర్చుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి. నేను నా ప్రీవియస్ వీడియోస్లో ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. మీరు వాటిని కూడా చూసి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాస్తే నేను నా నెక్స్ట్ వీడియోస్లో వాటన్నిటిని ఆన్సర్ చేస్తాను. ఓకే, మరి ఈరోజు ప్రాబ్లమ్స్ చేద్దామా? ఓకే, ఈరోజు మనం పర్సంటేజ్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈరోజు మనం ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్, if A is 30% of 90 and if 20 is B% of 40, then what is the value of B minus A? మన క్వశ్చన్ ఏంటి? A అనేది 30% ఆఫ్ 90 అంటే ఏంటి? A ఈజ్ ఈక్వల్ టు 30% అంటే 30/100 ఇంటూ 90. ఓకే, A ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ 90 అంటే A ఈజ్ ఈక్వల్ టు 30/100 ఇంటూ 90. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 27 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఏమన్నారు? ఇఫ్ 20 ఈజ్ B% ఆఫ్ 40 అంటే 20 ఈజ్ B% ఆఫ్ 40 అంటే ఏంటి? 20 ఈజ్ ఈక్వల్ టు B/100 ఇంటూ 40. సో దీన్ని సాల్వ్ చేస్తే B ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 100/40. సో B ఈజ్ ఈక్వల్ టు 50. సో ఈ రెండు స్టేట్మెంట్స్ నుంచి మనకి A వాల్యూ 27, B వాల్యూ 50 వచ్చాయి. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నారు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ B మైనస్ A? దట్ ఈస్ 50 మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 23. ఇవి చాలా స్ట్రైట్ ప్రాబ్లమ్స్, ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ బై 30% ఇన్ 2 సక్సెసివ్ ఇయర్స్. సక్సెసివ్ ఇయర్స్ అంటే ఇమీడియట్గా వచ్చే ఇయర్స్, అంటే 1989, 1990 లేకపోతే 2000, 2001 అలా సక్సెసివ్ ఇయర్స్ అంటే ఇమీడియట్గా వచ్చే ఇయర్స్. సో ఒక స్కూల్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక ఇయర్ 20% ఇంక్రీజ్ అయితే ఇమ్మీడియట్గా వచ్చే నెక్స్ట్ ఇయర్లో 30% ఇంక్రీజ్ అవుతున్నట్ట. అయితే ఇఫ్ ద ప్రెజెంట్ స్ట్రెంత్ ఆఫ్ ద స్కూల్ ఈజ్ 468. ప్రెజెంట్ స్ట్రెంత్ ఎంత స్కూల్ది? 468. అయితే 2 years ఎగో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అని అడుగుతున్నారు మనల్ని. సో దీనికి మనకి 2 years ఎగో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటాము? P అనుకుంటాం. ఏదో ఒక వేరియబుల్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి తెలియదు కాబట్టి 2 years ఎగో లెట్ ఇట్ బి P. సో లెట్ P బి ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2 years ఎగో. అయితే ఇప్పుడు 2 years ఎగో ఎంత? P. సో ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 20% ఇంక్రీజ్ అవుతుందట. 20% ఇంక్రీజ్ అంటే ఏంటి? 100 అయితే గనక, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 అయితే కనుక 20 స్టూడెంట్స్ పెరుగుతారు. 20% ఇంక్రీజ్ అంటే 100కి 20 పెరుగుతారు. 20% అంటే 100కి 20 పెరుగుతారు. అంటే 100 మంది స్టూడెంట్స్ అంటే ఎంతమంది అవుతారు? 120 స్టూడెంట్స్ అవుతారు కదా. సో ద వాల్యూ ఆఫ్టర్ 1 year విల్ బి 100 మంది స్టూడెంట్స్ అయితే కనుక 120 అవుతారు. కానీ మనం ఎంతమంది స్టూడెంట్స్ అనుకున్నాము? P స్టూడెంట్స్ అనుకున్నాము. సో ఎంతమంది అవుతారు? P ఇంటూ 120/100 అవుతారు ఆ నెక్స్ట్ ఇయర్. ఓకే, దాని నెక్స్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతాట? 30% ఇంక్రీజ్ అవుతారు. 30% అంటే 100కి 30 పెరుగుతారు. అంటే 100 కనుక ఉంటే 130 అవుతారు. సో ద వాల్యూ ఆఫ్టర్ 2 years విల్ బి ఎలాగా? 100 అయితే కనుక 130 పెరుగుతారు. కానీ మనకి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? P ఇంటూ 120/100 ఉన్నారు. సో ఎంత అవుతారు వాళ్ళు? P ఇంటూ 120/100 ఇంటూ 130/100. సో ఇది 2 years తర్వాత ఇంత స్ట్రెంత్ అవుతుంది. 2 years ఎగో P అయితే 2 years తర్వాత ఇది కరెంట్ స్ట్రెంత్ అనమాట. అంటే ప్రెజెంట్ స్ట్రెంత్ ఎంత? P ఇంటూ 120/100 ఇంటూ 130/100. సో కానీ మనకి ప్రెజెంట్ స్ట్రెంత్ ఎంతని ఇచ్చారు?
468 అని ఇచ్చారు. సో 2 years బ్యాక్ కనుక మనం పి అనుకుంటే వాడిచ్చిన కండిషన్స్ నుంచి 20% 30% ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు అంటే 2 years తర్వాత మనకి ఎంత అయింది స్ట్రెంత్ పి ఇంటూ 120/100 ఇంటూ 130/100. కానీ మనకి ప్రాబ్లంలో ఎంత ఇచ్చారు ప్రజెంట్ స్ట్రెంత్ 468 అని ఇచ్చారు. సో పి ఇంటూ 120/100 ఇంటూ 130/100 ఈజ్ ఈక్వల్ టు 468. దీన్ని కనుక సాల్వ్ చేస్తే మనకి పి వాల్యూ ఎంత వస్తుంది 300 అని వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్నే షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. షార్ట్ కట్ మెథడ్ అంటే మనం డైరెక్ట్ పి ఇంటూ 120/100 ఇంటూ 130/100 వేసేస్తాము. ఎలా వేస్తాము? ఇప్పుడు ప్రజెంట్ స్ట్రెంత్గా అడిగారు. సో మనకి బిఫోర్ 2 years బ్యాక్ పి అనుకున్నాం. సో ప్రజెంట్ స్ట్రెంత్ ఎంత అవుతుంది? పి ఇంటూ నెక్స్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అయింది 20%, అంటే 120/100 ఇంటూ ఆ నెక్స్ట్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది 30%, అంటే 130/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 468 ఇంప్లైస్ పి ఈజ్ ఈక్వల్ టు 100/120 into 100/130 into 468. So the number of students in the school 2 years ago is equal to P ఎంత వచ్చింది మనకి 300 వచ్చింది. ఇది షార్ట్ కట్ మెథడ్. అంటే మనం బిఫోర్ 2 years 2 years ago కనుక P అనుకుంటే సో నెక్స్ట్ ఇయర్ 20% ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత అవుతుంది నెక్స్ట్ ఇయర్ స్ట్రెంత్ పి ఇంటూ 120/100 ఇంటూ ఆ నెక్స్ట్ ఇయర్ 30% ఇంక్రీజ్ అయింది. అంటే పి ఇంటూ 120/100 ఇంటూ 130/100. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే 2 years తర్వాత ఇప్పుడు కరెంట్ స్ట్రెంత్ ఎంత అన్నారు 468. సో పి ఈజ్ ఈక్వల్ టు 300 వచ్చింది. నెక్స్ట్, Ravi saves 20% of his income. If his income is increased by 20% and he increased his savings by 10%, by what percentage his expenditure is increased? So Ravi saves 20% of his income. 20% అంటే 100కి 20% సెంట్ అంటే 100. 20% అంటే 100కి 20 రూపీస్ ఆయన సేవ్ చేస్తున్నట్ట. అయితే ఆయన ఇన్కమ్ గనక 20% ఇంక్రీజ్ అయితే, అంటే బిఫోర్ ఉన్న దానికన్నా 20% ఇంక్రీజ్ అయితే, ఆయన సేవింగ్స్ 10% గనక ఇంక్రీజ్ అయితే ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అయింది? సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లము. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. రవి అనే ఆయన ఇన్కమ్ 100 రూపీస్ అనుకున్నాం. ఓకే, లెట్ ద ఇన్కమ్ ఆఫ్ రవి ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అనుకున్నాం. అయితే మనకిచ్చిన డేటా నుంచి సేవింగ్స్ ఎంత అవుతాయి 20 రూపీస్ అవుతాయి. ఎందుకని 20 రూపీస్? మనకి ప్రాబ్లంలో ఏమిచ్చారు? రవి సేవ్స్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్. అంటే 100కి 20 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. సో ఇన్కమ్ మనం 100 రూపీస్ అనుకున్నాం కాబట్టి సేవింగ్స్ ఎంత అవుతాయి? సేవింగ్స్ 20 రూపీస్. సో ఇప్పుడు 100 రూపీస్ వస్తున్నాయి ఇన్కమ్, 20 రూపీస్ సేవ్ చేస్తున్నాడు అంటే దాచుకుంటున్నాడు. సో ఎంత ఖర్చు పెడుతున్నాడు? 100 మైనస్ 20, దట్ ఈస్ 80 రూపీస్ ఆయన ఖర్చు పెట్టుకుంటున్నాడు. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి రవి సేవ్స్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్ నుంచి ఈ మూడు మనకి వచ్చాయి. ఏంటది? ఇన్కమ్ 100 అయితే సేవింగ్స్ 20 రూపీస్, ఎక్స్పెండిచర్ 80 రూపీస్. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఏమిచ్చారు? ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఆయన ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయిందిట? 20% ఇంక్రీజ్ అయింది. అంటే బిఫోర్ ఉన్న దానికన్నా 20% ఇంక్రీజ్ అయింది. అండ్ హీ ఇంక్రీజ్డ్ హిజ్ సేవింగ్స్ బై 10%. సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయినాయిట? 10% ఇంక్రీజ్ అయినాయి. అంటే బిఫోర్ 20 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. 20 రూపీస్ నుంచి 10% ఆఫ్ 20 రూపీస్ ఇంకా ఇంక్రీజ్ అయింది ఆయన సేవింగ్స్. సో సేవింగ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10%. అంటే ఏంటి? దే ఆర్ ఇంక్రీజ్డ్ బై 10% ఆఫ్ 20. అంతే కదా, బిఫోర్ 20 రూపీస్ దానికి 10% ఇంక్రీజ్ అయింది. సో దట్ ఈజ్ సేవింగ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10% ఆఫ్ 20. ఎంత? 10% ఆఫ్ 20 అంటే 10/100 ఇంటూ 20 2 రూపీస్. సో సేవింగ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 2 రూపీస్. అంటే ఇప్పుడు టోటల్ సేవింగ్స్ ఎంత అవుతున్నాయి? 20 ప్లస్ 2 22. ఓకే, ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 20% ఇంక్రీజ్ అయింది. అంటే 20% ఆఫ్ 100 అంత 20 రూపీస్ ఇంక్రీజ్ అయింది ఇన్కమ్. అంటే సో ఇప్పుడు కరెంట్ ఇన్కమ్ ఎంత అవుతుంది? బిఫోర్ 100 20% ఇంక్రీజ్ అయ్యాక 120 అయింది. అలాగే సేవింగ్స్ బిఫోర్ 20
10% ఇంక్రీజ్ అయింది, అంటే 10% ఆఫ్ 2 రూపీస్ ఇంక్రీజ్ అయింది, అంటే 22. సో లేటెస్ట్గా ఇన్కమ్ 120 రూపీస్, సేవింగ్స్ 22 రూపీస్. అయితే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 120 మైనస్ 22, దట్ ఈజ్ ఈక్వల్ టు 98 రూపీస్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో రవి సేవ్స్ 20% ఆఫ్ హిజ్ ఇన్కమ్, అంటే 100 రూపీస్ ఇన్కమ్ అయితే 20 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. 20 రూపీస్ సేవ్ చేస్తున్నాడు అంటే ఇమ్మీడియట్గా మనకి ఎక్స్పెండిచర్ 80 రూపీస్ అని తెలిసిపోయింది. ఇప్పుడు ఇఫ్ హిజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయిందట? 20% ఇంక్రీజ్ అయింది, అంటే 100కి 20%. ఓకే, 20% ఆఫ్ 100 అంటే 20 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు కరెంట్ ఇన్కమ్ ఎంత అంటే లేటెస్ట్ ఇన్కమ్ ఎంత? 100 ప్లస్ 20, 120. ఓకే, ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అంటే ఆయన కరెంట్ ఇన్కమ్ అంటే లేటెస్ట్ ఇన్కమ్, ఇప్పటి ఇన్కమ్ 120 రూపీస్ అయింది. అండ్ హీ ఇంక్రీజ్డ్ హిజ్ సేవింగ్స్ బై 10%. ఆయన సేవింగ్స్ని ఎంత ఇంక్రీజ్ చేసుకున్నాడు? 10% ఇంక్రీజ్ చేసుకున్నాడు. అంటే బిఫోర్ 20 ఉంది, ఇప్పుడు ఆ 20కి 10% ఇంక్రీజ్ అయ్యాయి. సో 10% ఆఫ్ 20 ఎంత? 2 రూపీస్. అంటే బిఫోర్ 20 అయితే ఇప్పుడు ఈ 2 రూపీస్ కూడా కలిపి 22 రూపీస్ ఆయన సేవ్ చేస్తున్నాడు. సో ప్రస్తుతము ఆయన ఇన్కమ్ 120, సేవింగ్స్ 22, అంటే ఆయన ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 120 మైనస్ 22, దట్ ఈజ్ ఈక్వల్ టు 98 రూపీస్ ఆయన ఎక్స్పెండిచర్ అవుతుంది. సో బిఫోర్ ఎక్స్పెండిచర్ ఎంత? 80 రూపీస్. ఇంక్రీజ్డ్ ఎక్స్పెండిచర్ ఎంత? 98 రూపీస్. సో ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు ఎంత ఇంక్రీజ్ అయినాయి? ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ ఎంత? 120 మైనస్ 22, దట్ ఈజ్ ఈక్వల్ టు 98 మైనస్ 80, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది. అంటే బిఫోర్ 80 రూపీస్ ఖర్చు చేస్తుంటే ఇప్పుడు 18 రూపీస్ పెంచి 98 రూపీస్ ఖర్చు చేస్తున్నాడు. అయితే మనల్ని క్వశ్చన్ ఏమడిగారు? బై వాట్ పర్సంటేజ్ హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్, అంటే రూపీస్లో అయితే 18 రూపీస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది. సో ఇది ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? పర్సంటేజ్ అంటే ఏంటి? 100కి ఎంత ఇంక్రీజ్ అయినట్టు, అవునా? బై వాట్ పర్సంటేజ్ హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్. పర్సంటేజ్ కనుక్కోమన్నారంటే 100 అయితే గనక ఎంత ఇంక్రీజ్ అయింది అంటే ఆయన ఎక్స్పెండిచర్ 80 అయితే 18 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అదే ఆయన ఎక్స్పెండిచర్ 100 అయితే ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే 80 అయితే 18 ఇంక్రీజ్ అయింది, 100 అయితే ఎంత? 18/80 ఇంటూ 100, 22.5% ఇంక్రీజ్ అయింది. ఓకే, బై వాట్ పర్సంటేజ్ హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ అంటే ఎంత పర్సంటేజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది అంటే 80 రూపీస్ ఎక్స్పెండిచర్ ఉంటే 18 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అదే 100 రూపీస్ ఎక్స్పెండిచర్ అయితే ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 18/80 ఇంటూ 100, 22.5. సో దీనికి మనకి ఫార్ములా కూడా ఉంది. ఏంటది? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ ఎంత? 18 రూపీస్ ఇంక్రీజ్ అయింది ఎక్స్పెండిచర్. ఇనీషియల్ వాల్యూ ఎంత అంటే ఇనీషియల్గా ఎంత ఉంది ఎక్స్పెండిచర్? 80 రూపీస్ ఉంది. సో 18/80 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 22.5%. సో బై వాట్ పర్సంటేజ్ హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్? బై 22.5% హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ increased. Next, an article which is marked at 975 rupees is sold for 897 rupees. The percent discount. ఈ ప్రాబ్లం మీకు ఎస్ఎస్సి సిజిఎల్ 2015లో ఇచ్చారు. సో ఏంటంటే ఒక ఆర్టికల్ మీద 975 రూపీస్ అని మార్క్ చేసింది, అయితే దాన్ని 897 రూపీస్కి అమ్మాట. ఆ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత అంటే ఎంత పర్సెంట్ తగ్గించాడు, ఎంత పర్సెంట్ అంటే ఎప్పుడు కూడా 100కి ఎంత తగ్గించాడు అని కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనకి ఆర్టికల్ ప్రైస్ ఎంత? 975 రూపీస్ అంటే మార్క్డ్ ప్రైస్, దాని మీద మనకి మార్క్డ్ ప్రైస్ ఉంటుంది కదా, అది 975 రూపీస్. కానీ దాన్ని ఎంత కమ్మాడు? 897 రూపీస్కి అమ్మాడు. సో ఆ డిఫరెన్స్ ఎంత? 975 మైనస్ 897, దట్ ఈజ్ ఈక్వల్ టు 78 రూపీస్ డిఫరెన్స్. సో డిస్కౌంట్ ఇన్ ద ప్రైస్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఎంత మనకి? 78 రూపీస్. ఓకే, సో ఒక ఆర్టికల్ని 975 రూపీస్ అమ్మాల్సింది 897 రూపీస్కి అమ్మాడు. సో మనకి డిస్కౌంట్ ఇన్ ద ప్రైస్ ఎంత వచ్చింది? 78 రూపీస్ వచ్చింది.
మనల్ని ఏం అడిగాడు, పర్సెంట్ డిస్కౌంట్ అన్నాడు. పర్సెంట్ డిస్కౌంట్ అంటే 100కి అయితే ఎంత అని. సో మనకి ఇక్కడ ఏం తెలుసు, 975 అయితే 78 రూపీస్ డిక్రీజ్ వచ్చింది. 100కి అయితే ఎంత డిక్రీజ్ వస్తుంది అంటే 78/975 into 100, దట్ ఈజ్ 8%. ఓకే, దీన్ని మనం సింపుల్ షార్ట్ కట్ మెథడ్ బిఫోర్ యూస్ చేసినట్టు ఫార్ములా కూడా యూస్ చేయొచ్చు. ఏంటా షార్ట్ కట్ మెథడ్, పర్సెంట్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100. సో డిక్రీజ్ ఎంత, 78, ఇనీషియల్ వాల్యూ ఎంత, 975 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 8%. ఓకే, సో ద పర్సెంట్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 8%. Please subscribe to my channel Easy Maths for Competitive Exams.